తన పార్టీ కార్యకర్త చనిపోయిన సంవత్సరం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించేందుకు వెళ్లడం విడ్డూరంగా ఉందని టీడీపీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టేందుకు వైఎస్ జగన్ ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ హయాంలో టీడీపీ నాయకులందరినీ అరెస్ట్ చేశారని, ఇప్పుడు కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నామని బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. జగన్ పర్యటనలో 2 అమాయకులు బలైపోయారని, ప్రజా సమస్యలపై అసెంబ్లీలో పోరాటం చేయాలి కానీ శవ రాజకీయాలు చేయటం తగదని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పల్నాడు జిల్లా పర్యటన ఆయన పరామర్శించడానికి సంవత్సరం పట్టింది. 1 సంవత్సరం క్రితం చనిపోయిన ఒక వ్యక్తి, తన పార్టీకి చెందిన వ్యక్తి, తన మూలంగా చనిపోయిన వ్యక్తిని పరామర్శించడానికి సంవత్సరం పట్టింది. జగన్ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందని బెట్టింగులు కట్టి అప్పుల పాలైన కొర్లగుంట నాగమల్లేశ్వరరావు చనిపోయిన సంవత్సరం అయినప్పటికీ ఎందుకో హఠాత్తుగా గుర్తుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. తన హయాంలోనే, తన పరిపాలనలోనే పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్న వ్యక్తి, బెట్టింగ్ కట్టి అప్పుల పాలయ్యి సొంత ఊరిలో ముఖం చెల్లక బయట ఊరికి వచ్చి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిని పరామర్శించడం మేమేమీ తప్పు పట్టట్లేదు. కానీ దాని అనుకున్న కుట్ర వీటన్నిటిని మనం ఒకసారి విశ్లేషించుకోవాల్సిన అవసరం. జగన్మోహన్ రెడ్డి గారి పల్నాడు జిల్లా పర్యటన